లాస్ట్ ఎడ్జ్లో ఉన్నాను ప్రభువా, నేను ఇంకేం చేస్తాను, ఇప్పుడు నా జీవితం ఎలా తెల్లారుతుందో అని నేను ఆలోచిస్తున్నాను అంటాడు. దేవుడు అంటాడు, మీరు కుమ్మరి వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి చూడలేదా? లాస్ట్ అయిపోయిన కొండ ఒక్కోసారి పాడైపోతుంది, మళ్ళీ దాన్ని ఇలా నొక్కి మళ్ళీ కొండగా తయారు చేస్తాడుగా, మళ్ళీ కొండగా తయారు చేస్తాడు కదా. అది ఊహించని పరిణామం కదా. మరి మీరు నా చేతిలో ఉండి మీరెందుకు అలా అంత కంగారు పడుతున్నారు? అయిపోయింది ప్రభువా, నా చాప్టర్ అయిపోయింది, నా చాప్టర్ మీద సాతాను సంతకం పెట్టాడంటే మళ్ళీ అలా అనగొట్టి మళ్ళీ మొదలెడతాడు. ఎంత రానండి, కొండ మధ్యలో పాడైపోయినట్టు తెలుసా? తెలియదండి, దాన్ని ఆయన అణిచేశాడు. కొండ మధ్యలో బెడ్ వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? తెలియదండి, మధ్యలో దాని షేప్ మారిపోయేటప్పటికి ఆయన అణిచేశాడు. శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, అవమానాలు, తప్పిదాలు, పొరపాట్లు మన బ్రతుకులు మనం కలిగి ఉన్న కారణాన్ని బట్టి మధ్యలోనే అణగారిపోతున్న పరిస్థితి అప్పుడు ప్రభువా నన్ను ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా అయిపోయింది నా బతుకు అని మనం బాధపడుతున్న పశ్చాత్తాపడుతున్న సమయంలో దేవుడేమంటాడు, అమ్మా ఎందుకంత బాధగా ఉన్నావు, నేను లేనా?